ఇంట్లో కూడా ఇంతేనండి. అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నా అంతేనండి. వాళ్ళు ఏ ఫంక్షన్‌కెళ్ళినా స్పెషల్. అలాగే నిజంగా ఒక అందం. మా అక్క చెల్లెళ్ళు అంతేనండి. మా ఇంట్లో ఎవరి ఫంక్షన్‌కెళ్ళినా మేము ఒక స్పెషల్. ఎందుకంటే మేము నలుగురు అక్క చెల్లెళ్ళం. మా పెద్దక్కకైతే చిన్నప్పుడే పెళ్లి చేసేసారండి. అందుకని మా పెద్దక్కతో అయితే కొంచెం మేము గొడవలు తక్కువగా ఉండేవి కానీ, మా చిన్నక్క నేను మా చెల్లి అయితే తెగ కొట్టుకునేవాళ్ళం అండి. అయితే మా ఇంటి దగ్గర ఆంటీ గారు అనేవారన్నమాట చిన్నప్పుడు. మా చిన్నప్పుడు అక్క చెల్లెలు కొట్టుకున్న పెద్దయ్యాక చాలా ప్రేమగా ఉంటారు అని. నిజమేనండి. ఆ మాట చాలా నిజం. మా అక్క చెల్లెలైతే మేము చాలా ప్రేమగా ఉంటాం. మీరు కూడా అంతేనండి. ఆ అమ్మ అయితే మా అక్క చెల్లెల్ని చూసి అమ్మ అయితే చాలా మురిసిపోతుంది. ఆ అమ్మ అయితే చిన్నప్పుడు కూడా అంటే ఫ్యామిలీ పెద్దది కదండీ! అందుకు మా పిల్లలకి దిష్టి తగిలేస్తుంది అమ్మ. దిష్టిలు కూడా తీసేస్తదనమాట. చాలా నాన్నగారైతే మమ్మల్ని అయితే మహాలక్ష్మిలే అనేవారు. నా ఇంటికి మహాలక్ష్మిలు నా కూతుర్లే అని. నిజంగా అలాంటి తండ్రికి, అలాంటి అమ్మకి పుట్టడం మా అదృష్టం అండి. ఎందుకంటే మా కోసం అమ్మ, నాన్న కూడా చాలా నిజంగా నాన్నగారైతే చాలా కష్టపడ్డారు. అమ్మ కూడా అసలే ఇద్దరు బిడ్డల్ని పెంచడం ఈ రోజుల్లో పని పరంగా కానీ, కష్టం పరంగా కానీ ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఆ రోజుల్లో అమ్మ నలుగురు ఆడపిల్లలను చక్కపెట్టిందంటే అమ్మ చాలా గ్రేట్ కదండీ!